ఓ 15 రోజులు వెనక పోయి చూడుర్రి రాజకీయం ఎట్లుండేనో. ఢిల్లీకెళ్ళి లీడర్లు వచ్చుడు, మేనిఫెస్టోలు చెప్పుడు, ఇక్కడి లీడర్లంతా రోడ్ షోలు చేసుడు, కార్నర్ మీటింగ్లు పెట్టుడు, అవతల పార్టీలను ఆర్పార్ అరుచుకునుడు. 33 జిల్లాలలో 17 సీట్ల కోసానికి తగ్గఫర్ నడిచింది ఎంపీ ఎలక్షన్ల ప్రచారం. మనోళ్లకు ఇంకంటి ఇయాల్టికి బరాబర్ ఆరం. అది ఓను కూడా పోలే, ఆరమైతే ఇంకో ఎలక్షనే. కాకుంటే ఓటేసే ఛాన్స్ అందరికి రాదుల్లో, కొందరంటే కొందరికే. అందులో మీరున్నారో లేదో చూసుకోండి. మళ్ళా 3 పాత జిల్లాలల్లో 3 పార్టీలకెళ్ళి 3 క్యాండిడేట్ల ప్రచారము జోరున్నదుల్లో. 2 మాట్లాడిపోయినా ఇప్పుడు నన్నే మండలికి పంపాలని తీర్మానం మల్లన్న, మా సీటు మాకిస్తే చాలని రాకేష్ రెడ్డి అన్న. మొన్న ఓడగొట్టిరు, ఈ తాపకి ఎమ్మెల్సీని చేయరని ప్రేమేందర్ రెడ్డి గారు. వీళ్ళకి పతారం పెంచడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు అంతా మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నారు, పట్టభద్రులను బతిమిలాడుతున్నారు ఓటేయాలని. రాష్ట్రంలోనే ఈ 2 కాన్స్టిట్యూన్సీల కాంగ్రెస్ మన పార్లమెంట్ క్యాండిడేట్ కి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. అదే విధంగా నీ ఎన్నికల్లో కూడా ఈ 2 కాన్స్టిట్యూన్సీల పాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో బగ్గనే తిరుగుతున్నారు. డిగ్రీ చదివి ఓటక్కున్న వాళ్ళు 4,60,000 మంది ఉన్నారు. ఏ ఊళ్ళో ఎవరున్నా ఎంకులు అడే జర చూడురని ఎంట వాడుతున్నారు పోటీలు ఉన్నోళ్ళు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ల లెక్క ఇంటింటికి తిరిగితే ఫాయిదా ఉండదు. మరి గెలిపిస్తే ఏం చేసేది, పట్టభద్రులకు ఎంత లాభం జరిగేది చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, పడిపోయేది లేదు. కానీ ఈ ఎన్నికతో మీరు ఒక సరైన అభ్యర్థిని ఎంచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని రేపటి రోజున మీ తరఫున నిలదీసే హక్కు వస్తుంది. 3 ఏళ్ల కిందటనే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది అని అప్పుడు గెలిచిన పల్లా గారు మొన్న ఎమ్మెల్యే ఎవరితోటి ఖాళీ అయ్యిందన్నట్టు. ఈ ఉప ఎన్నికతోటి మండలిల పాదం మోపాలని మనోళ్ళ తనలాట. పార్టీలకెళ్లే కాకుండా సొంతంగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా బగ్గనే ఉన్నారు. అందులో అశోక్ సార్ పేరు ఎక్కువ వినబడుతుంది. ఇంకో 5 రోజులలో ప్రచారం ఒడుస్తుంది. వచ్చే సోమవారం నాడు ఓట్లు. చదువుకున్న వాళ్ళు ఎవరిని ఎమ్మెల్సీ చేస్తారో చూడాలి మరి.